Yesterday, we learned that the Lord Jesus Christ knows all the church's situations. నిన్నటి దినాన యేసు ప్రభువు అన్ని సంఘములలో ఉన్న అన్ని పరిస్థితులు ఎరిగి ఉన్నవాడు అని మనము విన్నాం. And he praised for all the successful things what they have done pleasing God. అయితే వాళ్ళు ఆ సంఘాలలో వేరు సంఘాలలో వాళ్ళు చేసిన మంచి విషయాలను దేవుడు చూసి మెచ్చుకుంటున్నట్టుగా మనం చూసినాం. And also he told them how to correct for their faults. అయితే వాళ్ళలో ఏమన్నా తప్పిదాలు ఉంటే ఇవి మీరు సరి చేసుకోవాలని వాళ్ళ గమనానికి తీసుకొచ్చినాడు. So the church in Ephesus, ఎఫెసులో ఉన్న సంఘము, Christ is the focus of the church. అయితే వాళ్ళలో యేసు ప్రభువే కేంద్రంగా ఉన్నాడు. So Jesus Christ wants all the churches to reach its greatest potential. అయితే యేసు ప్రభువు మన సంఘాలన్నీ ప్రతి సంఘము మన శక్తి సామర్థ్యాలు ఎంతున్నాయో అంత ఫుల్ కెపాసిటీతో ఆయనకు సేవ చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు. And we also learned that the church in Ephesus was loveless. అయితే ప్రేమ లేని సంఘంగా మనము ఎఫెసు సంఘాన్ని నిన్న చూసినాం. Church in Ephesus was the pure church. ఎఫెసులో ఉన్న సంఘము పవిత్రమైన సంఘం. Church in Ephesus is the apostolic church. అపోస్తలుల బోధ మీద కట్టబడిన సంఘం. Again, I just want to remind everyone about the letter how the Lord Jesus Christ is writing to all the churches. అన్ని సంఘములకు యేసు ప్రభువు పత్రికలు ఏ నమూనాలో రాస్తున్నాడో మరి ఒకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. So that whenever we go through the verse by verse study, let us remember and make a point all these points have been covered or not. మనము ఈ సంఘముల కొరకు రాసిన ఈ పత్రికలను వచనం వెంబడి వచనము మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ అక్కడ ఎక్కడెక్కడ రాయబడినాయి, ఏ వచనంలో రాయబడినాయి అని గమనించవచ్చు. Number one, మొదటిగా he commends them for their work. వాళ్ళ పనిని ఆయన మెచ్చుకుంటా ఉన్నాడు. Secondly, he gives an attention to the things what they do to displease God. అయితే దేవునికి నచ్చని విషయాలు వాళ్ళ గమనానికి తెస్తా ఉన్నాడు. And he did not make any condemnation, but he calls for the repentance. వాళ్ళలో ఉన్న తప్పిదాలను ఆయన ఖండించలేదు కానీ మీరు సరి చేసుకోండి అని వాళ్ళని మారు మనసు పొందుమని వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నాడు. So he gave warnings and explained the consequences. వాళ్ళకు హెచ్చరికలు ఇస్తూ మీరు ఇట్లానే ప్రవర్తిస్తే పర్యవసనాలు ఎట్లుంటాయి అన్న విషయాన్ని చెప్పినాడు. So these are the four things the Lord Jesus Christ conveyed the message to all the churches in Asia Minor. ఆసియాలో ఉన్న ఈ 7 సంఘాలకు పత్రికలు రాసినప్పుడు ఈ 4 విషయాలు ప్రతి సంఘానికి రాసినాడు. But when we read the letters, sequentially, మనము ఈ సంఘాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి చదివినప్పుడు you will find a pattern. ఈ పద్ధతి ప్రకారంగా ఈ పత్రికలు రాయబడినాయి అని మనం గమనిస్తాం. So every letter starts with the description of our Lord Jesus Christ. ప్రతి సంఘానికి రాసిన ప్రతి పత్రికలో కూడా యేసు ప్రభువుని గూర్చి వివరించబడింది మొదట. So we can understand the great revelation about the Lord Jesus Christ for each church. యేసు క్రీస్తు ప్రత్యక్షతను మన ప్రతి సంఘంలో మొదట చెప్పబడింది. And we can see the commendation. దాని తర్వాత వాళ్ళ మంచి విషయాల గురించి దేవుడు ప్రశంసిస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. And thirdly, we can see the call for repentance. మూడవదిగా వాళ్ళను మారు మనసు కొరకు పశ్చాత్తాపపడమని దేవుడు చెప్తా ఉన్నాడు. And also we can find the exhortation. తర్వాత ఆయన ప్రతి సంఘానికి బుద్ధి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. So at the end he gives the warning and the promises. అయితే జయించు వారికి ఆయన వాగ్దానాలు ప్రకటిస్తా ఉన్నాడు, అంతేకాకుండా హెచ్చరిక కూడా ఇస్తా ఉన్నాడు. So we have done successfully the church in Ephesus yesterday. నిన్న మనము ఎఫెసులో ఉన్న సంఘం గురించి ఎంతో చక్కగా ధ్యానించి ఉంటున్నాం. So today let us turn our study to the book of Revelation chapter 2 verse 8. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి మనం ఈ రోజు ఆరంభిస్తాం. Letter to the church in Smyrna. స్మర్ణలో ఉన్న సంఘమునకు రాసిన పత్రిక అది. Verse 8. 8వ వచనము,
To the angel of the church in Smyrna write, these are the words of him who is the first and the last, who died and came to life again. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. Smyrna means myrrh. ఇది స్మిర్నా అని అంటే బోలం. This substance used for perfume. అయితే సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి ఈ బోలమును యూజ్ చేస్తారు. And this all more often used for anointing the dead body for aromatic purpose. మృత శరీరాలకు కంపు కొట్టకుండా మంచి వాసన నీయటానికి ఈ బోలమును రాస్తారు. So the city of Smyrna was around 25 miles of Ephesus. ఎఫెసస్ పట్టణానికి 25 మైలు ఉత్తరాన ఈ స్మిర్నా పట్టణం ఉంది. And it has a nickname called the Port of Asia. దీనికి పోర్ట్ ఏసియా అని కూడా అంటారు. Because it has an excellent harbor on the Aegean Sea. ఏజియన్ సముద్ర తీరాన మంచి నౌకాశ్రమం ఇక్కడ ఉంది. Smyrna also called the crown of Asia because it has the most beautiful city. ఈ స్మిర్నా పట్టణము ఎంతో సుందరంగా రమ్యంగా ఉన్నదాన్ని బట్టి ఏషియాకి ఇది ఒక కిరీటము లాంటి పట్టణం అని కూడా అంటారు. Smyrna is a center for science and medicine. అయితే స్మిర్నా సైన్స్ కి వైద్యము చేసే విషయాలకు చాలా ప్రసిద్ధి. And Smyrna, it has a intense loyalty to the Roman emperor. అయితే ఈ స్మిర్నా పట్టణంలో ఉన్న వాళ్ళు రోమా చక్రవర్తికి ఎంతో విధేయత మరియు నమ్మకము కలిగిన వాళ్ళుగా వీళ్ళు ఉంటున్నారు ఈ పట్టణం వాళ్ళు. And they are always on the winning side when they go for the war. వాళ్ళు ఏదైనా యుద్ధానికి వెళ్తే వీళ్ళు ప్రతిసారి గెలిచే వస్తారు. Because of the intense loyalty to the Rome, వీళ్ళు రోమా చక్రవర్తికి ఎంతో విధేయులుగా నమ్మకస్తులుగా ఆయన అంటే ఎంతో ఇష్టపడేవారు కాబట్టి they were very strong in emperor worship. అందుకే వీళ్ళు చక్రవర్తి ఒక దేవుడుగా ఆయనను ఆరాధించేవాళ్ళు. So this church in this city struggled against two hostiles. అయితే ఈ సంఘంలో రెండు విషయాలు వీళ్ళ కలవరం అంటే వ్యతిరేకంగా ఉండేవన్నమాట. So number one, మొదటిగా Jewish population strongly opposes Christianity. అక్కడ ఉన్న యూదా సమాజపు వాళ్ళు అక్కడ ఉన్న క్రైస్తవులను అడ్డగించేవాళ్ళు, వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు. Secondly, రెండవదిగా non-Jewish population was loyal to the Roman emperor and they support the emperor worship. అయితే తక్కిన వాళ్ళు యూదులు కాని వాళ్ళు వాళ్ళకు చక్రవర్తి చాలా ఆయన అంటే చాలా విధేయత కాబట్టి వాళ్ళు ఆయననే సపోర్ట్ చేసేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు. As we understand, the persecution and suffering were inevitable in these situations. అయితే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు శ్రమలు హింసలు అనివార్యం అయిపోతాయి. And 50 years after John's death, యోహాను చనిపోయినాక అంటే 50 సంవత్సరాల తర్వాత there was a pastor called Polycarp. పాలీకార్ప్ అనే ఇదేంటి సంఘకాపరి ఉండేవాడు అక్కడ. He was the pastor in the church in Smyrna. స్మరణ సంఘపు కాపరి పేరు పాలీకార్ప్. And he was buried alive at the age of 86 for refusing to worship image. అయితే ఈయన విగ్రహారాధన అంటే చేయనందుకు దేవునికి నమ్మకమైన క్రైస్తవుడిగా ఉన్నందుకు ఈయనని సజీవంగానే దహనం చేసినారు. So that time they were doing the worship of Caesar. సీజర్కు వీళ్ళు నమస్కారం చేసేవాళ్ళు, ఆయనను దేవుళ్ళ ఆరాధించేవాళ్ళు. And all the large population of the Jews were hostile to the church community over there. అప్పుడున్న యూదా సమాజం చాలా పెద్ద సమాజం, అది చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో ఆరంభ దినాలలో ఉన్న క్రైస్తవులకు ఆరంభ సంఘానికి ఎంతో వ్యతిరేకత చూపేవాళ్ళు. So you know the meaning of the angel is the messenger of the church in Smyrna, right? ఇక్కడ స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము. దూత అనగా ఏంటో మనము విన్నాము. These are the words of him who is the first and the last.
మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. So we already studied in the first chapter verse 17 about the first and the last. మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం ఇంతకు ముందే ధ్యానించి ఉంటున్నాము. మొదటి వాడను కడపటి వాడను అని అన్నాడు కదా. Jesus is the first and the last. యేసు ప్రభు మొదటి వాడు కడపటి వాడుగా మనం చూసి ఉన్నాం. He is in control of every situation, circumstances. మనకున్న ప్రతి పరిస్థితిని ఆయన ఆధీనంలో ఉన్నవి. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏమీ జరగవు. So here he was revealing Jesus as the God who is the first and the last and who died and came to life. అయితే ఇక్కడ యేసు ప్రభు మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు అని చెప్తా ఉన్నాడు. So that means the God has the keys of the Hades and Hades and death. పాతాళము మరణము యొక్క తాళపు చెవులు ఆయన వశంలో ఉన్నాయని దీని అర్థం. Okay, let's read verse 9 and 10. 9వ వచనము 10వ వచనం చదువుదాం. I know your works, tribulation and poverty, but you are rich. And I know the blasphemy of those who say they are Jews and are not, but are a synagogue of Satan. Do not fear any of those things which you are about to suffer. Indeed, the devil is about to throw some of you into prison, that you may be tested, and you will have tribulation 10 days. Be faithful until death, and I will give you the crown of life. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9, 10 చదువుతున్నాను. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. So God knows that they were afflicted and they were in poverty. అయితే వీళ్ళు దరిద్రంలో ఉన్నారు, వీళ్ళు శ్రమలలో ఉన్నారు అని దేవుడికి తెలుసు. And also he said the Jews will say that you are the synagogue of Satan. మీరు సైతాను సమాజపు వాళ్ళు అనే వాళ్ళు కూడా ఉన్నారు. So that means although they were Jews, but they were not really Jews, but they were spiritually pagan. అయితే వీళ్ళు యూదులు కాకయే వాళ్ళు యూదులమని చెప్పుకునే వాళ్ళు. They were mostly worshipping the pagan religion. వాళ్ళు ఆ కాలంలో ఉన్న అక్కడున్న కల్చర్ని సంస్కృతిని అనుసరించి నిజమైన దేవుణ్ణి ఆరాధించని వాళ్ళు. So Romans 2:28 it says, రోమా 2:28లో ఏముంది? For he is not a Jew who is one outwardly, neither is that circumcision which is outward in the flesh. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాక శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. So they are putting Christian to death as they attempted to step out for the faith. అయితే వీళ్ళు ఆ సమయంలో క్రైస్తవులు విశ్వాసంలో ముందుకెళ్తా ఉంటే వాళ్ళని చంపేసేవాళ్ళు. So that's why they say those who say they are Jews but they are not. అందుకే వీళ్ళు యూదులు కాకనే యూదులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు అని ఉంది. And also it says the synagogue of Satan. వాళ్ళు సైతాను సమాజపు వారు. So that means they have the center of Satan worshipping. అయితే వాళ్ళు సైతానును ఆరాధన చేసే వాళ్ళుగా కొలిచే వాళ్ళుగా ఉంటున్నారు. So Jews were serving Satan's purposes, not the God's purposes, when they gathered together for the worship. అయితే ఆ సమయంలో ఉన్న వాళ్ళు యూదులు కాకనే యూదులు అని చెప్పుకునే వాళ్ళు సమాజంగా కూడినప్పుడు సైతాను ప్రయోజనాలు వాళ్ళు ఆలోచించే వాళ్ళే గాని దేవుని గురించి దేవుని కార్యం చేయాలి దేవుని సేవ చేయాలన్న తలంపుతో వాళ్ళు కూడుకునే వాళ్ళు కాదు. And verse 10 it says the devil will put. 10వ వచనంలో
అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. If you want to know more about accuser or devil, you can read Ephesians chapter 6, verse 10 to 17. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు మనం ధ్యానిస్తే గాన మన విరోధి అపవాది మన మీద నిందలు వేస్తూ మన మీద దూషణ చేస్తూ ఉన్నాడు అని రాయబడి ఉంది. So let me clarify something for you tonight. ఈ రోజు మీకు ఒక విషయాన్ని మీకు So విశదపరచాలనుకుంటున్నాను. when persecution comes, it will come from Satan, not from God. శ్రమలు హింసలు మనకు వచ్చినప్పుడు అవి దేవుని దగ్గర నుంచి రావండి. సైతాను మనకు అట్లాంటి శ్రమలు తీసుకొస్తాడు. Satan, the devil, will cause the believers to get into the problem. అయితే ఈ సైతానుడు మన విశ్వాసులను మన జీవితాలను మనం ఏదో ఒక ఇబ్బందిలో లేకపోతే ఏదో ఒక సమస్యలో చిక్కుకునేటట్టు చేస్తాడు. The Lord Jesus Christ tells here that even they will put you into the prison or even they will kill you. అయితే వాళ్ళు మిమ్మల్ని ఖైదీలుగా చేసి చెరసాలలో వేయొచ్చు, చంపితే చంపను కూడా చంపొచ్చు. But again here saying believers should not be afraid of death. అయితే విశ్వాసులముగా మనము మరణము గురించి మరణానికి భయపడకూడదు. So here the word of God says, if you are not afraid of the death, you will receive the crown of life. మీరు మరణమునకు భయపడక నమ్మకముగా ఉంటే మీరు జీవ కిరీటము పొందుదురు అని చెప్పింది. Let us understand very sincerely, carefully in our life. మన జీవితంలో ఈ విషయాన్ని చాలా నమ్మకంగా మనము ఉండి ఈ విషయాన్ని ధ్యానించాలా. Satan harms only earthly body. He will not do anything for our spiritual body. సైతాను మన భౌతిక శరీరానికే హాని కలిగిస్తాడు గాని మన ఆత్మీయ జీవితానికి ఏమీ చేయలేడు. Because God is in control of our spiritual life. మన ఆత్మీయ జీవితాన్ని అంతా యేసు ప్రభువే నియంత్రిస్తున్నాడు కాబట్టి సైతాను మన ఆత్మీయ జీవితం పట్ల ఏమీ చేయలేడు. And pain is part of life. బాధ మన జీవితంలో ఒక భాగం. But it's not easy to suffer, right? మన జీవితంలో ఒక భాగంగా మనం చేసుకోవాలి కానీ శ్రమలు బాధలు వచ్చినప్పుడు మన జీవితము చాలా ఇబ్బందిగా ఉంటుంది, సులువుగా ఉండదు. In the church of Smyrna, some of the peoples were threatened and they imprisoned. అయితే ఈ స్మిర్నాలో ఉన్న సంఘంలో కొంచెమంది విశ్వాసులకు మిమ్మల్ని జైల్లో వేస్తాము లేకపోతే మిమ్మల్ని బంధిస్తాము అని చెప్పి బెదిరింపులు కూడా ఉన్నాయి. Verse 10 also says, you will suffer persecution for 10 days. 10 దినములు శ్రమ కలుగును. 10 days means it is a short period of time. 10 దినములు అంటే కొంత సమయం. It is very brief and it is very short. ఇది చాలా తక్కువ సమయము, అంటే చాలా ఎక్కువ రోజులు మీరు శ్రమ పడరు, కొన్ని దినములు మీరు శ్రమ పడతారు అని అర్థం. Although the persecution will be very intense, ఆ కొన్ని దినములైనా కానీ మీకు ఆ శ్రమలు ఆ హింసలు చాలా ఒత్తిడిని తీసుకొచ్చేగా ఉంటాయి. but the Lord says it's only for the short period of time. అయితే నేను మీకు ఆ శ్రమలను తగ్గించినాను అని చెప్తున్నాడు, కొన్ని రోజులే శ్రమ. So that means definitely we will know the beginning and the end of our troubles. అయితే దీని అర్థం ఏంటి? మనకు శ్రమలు ఆరంభం అవుతాయి, శ్రమలు అంతం అవుతాయి. అయితే ఈ రెండు సమయాలు కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి. It is not indefinite, it is a definite beginning and end for the suffering. అంటే ప్రతి శ్రమకు ఆరంభం ఉంటది, దాంతో పాటు అంతం కూడా ఉంటది. ఇంకెప్పటికీ శ్రమలు అంటే ఇంకా అంతే అని కాదు. God would control every situations in our life. మనము శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అన్ని పరిస్థితులని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. And Jesus is encouraging that you should overcome the situation. అయితే యేసు ప్రభు ఈ శ్రమలలో మీరు జయ జీవితం జయించేవారుగా ఉండాలని చెప్తా He ఉన్నాడు. said, be faithful even to the point of death. మీరు మరణము వరకు నమ్మకముగా ఉండండి అంటున్నాడు. Then I will give you the crown of life. నేను మీకు అప్పుడు జీవ కిరీటం ఇస్తాను Oh, అన్నాడు. the price of victory. అయితే మన విజయానికి మన శ్రమకు బదులుగా జీవ కిరీటాన్ని మనం పొందుతాం. So did you notice something from this church in Smyrna? ఈ స్మిర్నాలో ఒక విషయాన్ని మీరు గమనించారా? The church was affecting their testimony వీళ్ళు మంచి సాక్ష్యము కలిగిన సంఘము and their confession.
వాళ్ళు మంచి ఒప్పుకోలు గల సంఘము. So your confession and your testimony should be governed by the word of God. మన సాక్ష్యము, మన ఒప్పుకోలు మన దేవుని వాక్యము మీద ఆధారపడి ఉండాలి. Not by our environments, మన చుట్టూ పరిస్థితులు ఎట్లుంటే మనం అట్లుండడం కాదు. not by undesirable circumstances, మనకు నచ్చని విషయాలు, వ్యతిరేక విషయాలు మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల విషయాలు కాదు. you know why? ఎందుకంటే Your circumstances and your environment is not permanent. అయితే మన పరిస్థితులు, మన పరిసరాలు అవి శాశ్వతం కాదు, మారుతా ఉంటాయి. So God is going to give us the crown of life if you are faithful. మనము అంతము వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేసినాడు. So we need to be faithful in our suffering. అయితే మన శ్రమలలో దేవునికి మనం ఎంతో నమ్మకమైన వారంగా ఉండాలి. And Jesus never says that if you are faithful, you will avoid the problems. మీరు ఎంతో నమ్మకంగా ఉండండి, నేను మీకు శ్రమలు రాకుండా చూస్తానని దేవుడు చెప్పలేదు. No. He said, if you are faithful in suffering, He will give you the crown of life. మీరు శ్రమలలో నమ్మకంగా ఉండి అని ఉండండి, అప్పుడు నేను మీకు జీవ కిరీటం So ఇస్తాను. because of the suffering and persecution, మనకు వచ్చిన ఈ హింసలు, శ్రమలను బట్టి only then our faith will be proved it is genuine or not. మనకు శ్రమలు, హింసలు, నిందలు వచ్చినప్పుడే మనకున్నది సరి అయిన విశ్వాసము అని రుజువుపరచడానికి తరుణం అది. So we should remain faithful, keeping our eyes on the Lord Jesus Christ. అయితే మనము యేసు వైపు చూచుచు మనము విశ్వాస జీవితంలో దేవునికి ఎంతో నమ్మకముగా ఉండాలి. Keeping our eyes on the promises of God. దేవుడు మనకిచ్చిన వాగ్దానాల వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. No matter what situation, circumstances will come in our life, మన జీవితంలో ఎట్లాంటి పరిస్థితులు, ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ the Smyrna church was in faith in its suffering. స్మిర్నా సంఘములాగా మనము మన హింసలు, నిందలు, అవమానాలలో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. That is why the Lord commended them, saying that I know your works and persecution, suffering and tribulation and poverty. అందుకే దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. నీ శ్రమను, దరిద్రతను, నీ కష్టాలను అన్నిటినీ నేను ఎరుగుదును అన్నాడు. So he is encouraging them, do not lose your faith, let us be strong and faithful in your suffering. వాళ్ళని ఎంతో ప్రశంసిస్తూ మళ్ళీ వాళ్ళని ప్రోత్సాహపరుస్తా ఉన్నాడు, మీరు విశ్వాసంలో ఇట్లానే కొనసాగండి అని. So even though these believers physically they were poor, but spiritually they were very rich. వీరు దరిద్రులంట, అంటే ఈ భౌతిక జీవితంలో వాళ్ళు దరిద్రులు అయినను నీవు ధనవంతుడవే, అంటే భౌతికంగా దరిద్రంగా ఉన్నా గానీ వాళ్ళ ఆత్మీయ జీవితము వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతో గొప్పవారిగా కనిపిస్తా ఉన్నారు. So if you are born again by the Spirit of God, you are heir of God. మనము తిరిగి జన్మించినట్లయితే మనము దేవునికి వారసులం. And these days it is very, very difficult to find a loyal and faithful believer. అయితే ఈ ప్రస్తుత కాలంలో దేవునికి నమ్మకముగా ఉండే విశ్వాసులు దొరకడం, చాలా కనిపించడం కష్టం. Yeah, we can find very few people. చాలా కొంచెం మందే కనిపిస్తూ ఉంటారు. Most believers are moved by the circumstances. చాలా మంది విశ్వాసులు వాళ్ళ చుట్టూనున్న వాతావరణం వారిపైన ప్రభావం చూపిస్తుంటది. They were not moved by the word of God. వాక్య ప్రకారంగా కాకుండా పరిస్థితులు ఎట్లుంటే అట్లు మళ్ళీపోతా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. In the church in Smyrna, స్మిర్నాలో ఉన్న సంఘము, Jesus did not rebuke anything for them. యేసు ప్రభువు వాళ్ళని చూసి మీ వాళ్ళని ఏమి గద్దించలేదు. What a great church we can understand. ఇది ఒక గొప్ప సంఘంగా, మంచి సంఘంగా మనము చూస్తా ఉన్నాం. There is no rebuke at all. వాళ్ళని ఏ విషయంలో కూడా దేవుడు ఈ విషయంలో తప్పు మోపలేదు. So we can understand this church is a troublesome church. ఈ సంఘంలో చాలా కఠినమైన సంఘంగా మనం చూస్తా ఉన్నాం. But they were very good in glorification in the testimony. The testimony was excellent. వాళ్ళ ఎన్నో సమస్యల గుండా వెళ్ళినప్పటికీ వాళ్ళ సాక్ష్యమును వాళ్ళు కాపాడుకున్న వాళ్ళుగా ఉన్నారు. Verse 11. 11వ వచనం. He who has an ear, let him hear what the Spirit says to the churches. He who
overcomes will not be hurt at all by the second death. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. Again, every churches will have a few overcomers. అయితే ప్రతి సంఘంలో జయించే వాళ్ళు ఉంటారు. And these statements to the overcomers. అయితే ప్రతి సంఘంలో కూడా జయించే వారికి దేవుడు వాగ్దానాలు ప్రకటిస్తా ఉన్నాడు. So yesterday we learned if you want to become overcomer, you must become Christian. అయితే నిన్నటి దినాన మనం జయించే వారముగా కావాలంటే తిరిగి జన్మించాలని విన్నాం. And he who overcomes will live a victorious Christian life. అంటే జయించే వాళ్ళు విజయవంతమైన జీవితము, క్రైస్తవ జీవితము జీవిస్తారు. And as per my understanding, every real believer or Christian is victorious. నిజమైన క్రైస్తవుడు జయించే జీవితము కలిగి ఉంటాడు. And they will determine to be consistent in their Christian life. వాళ్ళ క్రైస్తవ జీవితంలో వాళ్ళు ఎంతో నమ్మకంగా ఎప్పటికీ కూడా ఉంటారు. And they will always live the consistent, victorious Christian life. వాళ్ళు దేవునికి నిత్యము మంచి జీవితం జీవించి చూపిస్తూ ఉంటారు. So for them, the Lord is giving a word to them. వాళ్ళకు దేవుడు ఈ వాగ్దానాలు ప్రకటిస్తా ఉన్నాడు. So you will not be hurt at all by the second death. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. So that means all people will die. అంటే ప్రతి మనిషి అన్నాక ప్రతి ఒక్కరు చనిపోతారు. All people will be resurrected. అంటే మరణించిన వాళ్ళు అందరూ కూడా తిరిగి లేస్తారు, పునరుద్ధానం చెందుతారు. Those who die first, మొదలు చనిపోయిన వాళ్ళు, means those who experience the first death, మొదటి మరణము మరణించిన వాళ్ళు, that is about physical death. మొదటి మరణం అంటే భౌతికంగా చనిపోవటం. Second death is about the spiritual and eternal. అయితే రెండవ మరణం ఉందంట. రెండవ మరణము అది ఆత్మీయ మరణము, అది నిత్యత్వం వరకు మరణించే ఉంటారు. That is separation from God eternally. అంటే దేవుని నుంచి నిత్యత్వం వరకు దూరం అయిపోతారు. And we will learn more about second death in the Revelation chapter 20 and 21. ప్రకటన గ్రంథము 20-21 అధ్యాయంలో రెండవ మరణం గురించి చాలా ఎక్కువగా లోతుగా మనం ధ్యానించుకుందాం. So I will give the best explanation when we come over there. మనము 20-21 అధ్యాయానికి వచ్చినప్పుడు మీరు చాలా మంచి వివరణ వింటారు. So here the word of God says you will not be hurt by the second death. మీరు రెండవ మరణము వలన ఏ హానియు చెందరు. So Smyrna church is the persecuted church. స్మిర్నా సంఘము హింసింపబడిన సంఘము. Smyrna church is the bloody church. స్మిర్నా సంఘము రక్తమోడ్చిన సంఘము. So for this church, God has nothing to rebuke, but always commendation and the promise. ఈ స్మిర్నా సంఘముకు అన్ని ప్రశంసలే, అన్ని మెచ్చుకుంటూనే ఉన్నాడు దేవుడు. ఒక్కసారి కూడా ఒక్క వచనంలో ఒక్క మాట కూడా మీరు ఈ విషయంలో తప్పిపోయినరు అని చెప్పలేదు. Hope we understand details on the church in Smyrna. స్మరణ సంఘం గురించి మనకు బాగా అర్థమైందని నేను నమ్ముచున్నాను. Now let's go to chapter 2 verse 12. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలోకి మనం వెళ్తా ఉన్నాం. This is the letter to the church in Pergamum. పెర్గమములో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయుము. Verse 12. 12వ వచనం. To the angel of the church in Pergamum write, these are the words of him who has the sharp double-edged sword. పర్గమములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. Pergamum means citadel. పర్గమము అంటే ఒక గోపురం లాంటి పట్టణం. So Pergamum now you can find it in Turkey, that city called Bergama. బర్గమా అనే సిటీ టర్కీలో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉంది. అక్కడ ఉన్న సంఘాన్ని ఆ కాలంలో పర్గమం అన్నారు. The Pergamum was built on a 1,000-foot hill in abroad. 1000 ఫీట్ల ఎత్తుగల ఒక కొండ పైన చాలా చక్కగా కట్టబడిన సిటీ ఇది పెర్గమం. What a fertile plain land. అయితే అక్కడ చాలా సారవంతమైన భూమి ఉందట. About 20 miles island from the Aegean Sea.
ఏజియన్ సీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చక్కటి ప్రదేశంలో ఒక కొండ పైన గోపురంలో కట్టబడిన పట్టణం. Pergamum was the sophisticated city. ఇది చాలా జనసంద్రము గల పట్టణము. అప్పటి ఆ కాలంలో కూడా చాలా గొప్ప పట్టణం అది. It is the center of Greek culture and education. అక్కడ గ్రీకు సంస్కృతి వాళ్ళ చదువు విద్యాభ్యాసానికి అది ప్రసిద్ధి. So this city has 200,000 volume library. అయితే అక్కడ ఒక మంచి లైబ్రరీ ఉందంట, పేరుగొన్న లైబ్రరీ. ఆ కాలంలో అందులో 2 లక్షలకు మించి పుస్తకాలు ఉన్నాయట. So this city also served as a capital for the Roman province of Asia for 250 years. 250 సంవత్సరాల మట్టుకు ఏషియా మైనర్ కి ఈ పెర్గమము రాజధాని పట్టణంగా ఉండేది. Pergamum is a cult of 4 religious activities. అక్కడ 4 మత సంబంధమైన తెగలు అక్కడ ఉండేవి. So they were having an important religious center for the pagan cults. అయితే ఈ పెర్గమంలో ఆ 4 మత సంబంధమైన సంస్థలకు అది కేంద్రంగా ఉండింది. Number 1, Athena, Asclepios, Dionysus, that means god of drunkenness. అయితే తాగుబోతులకు దేవుడు అన్నట్టు వస్తుంది ఇక్కడ. And జియాస్ అనే ఈ 4 దేవుళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. So it was the first city in Asia who built the temple for Caesar. అయితే సీజరు చక్రవర్తికి మొట్టమొదలుగా ఈ పర్గామంలో వీళ్ళు ఒక మందిరాన్ని, ఒక టెంపుల్ ని, గుడి కట్టిండ్రు. And in 29 BC. 29 BC లో. And it became the capital of the cult of the Caesar worship. కైసరు చక్రవర్తిని ఆరాధించే అంటే ఆ కల్చర్ ని వాళ్ళు తీసుకొని వచ్చినారు. So in this environment, the church in Pergamum, ఇట్లాంటి పరిస్థితులు కలిగి ఉన్న అట్లాంటి పరిస్థితులలో పెర్గమము సంఘం ఉంది. Verse 12, it says, the Lord Jesus Christ is sharp, double-edged sword. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. So even we studied double-edged sword in chapter 1 verse 16. 1వ అధ్యాయము 16వ వచనంలో 2 అంచుల గల ఖడ్గం గురించి మనము ముందే విన్నాం. So we not repeat again. అందుకే మళ్ళీ మనము దాన్ని ఎక్కువగా ధ్యానించాం. So let's understand that Jesus Christ is the authority in his church, that is the word of God. యేసు ప్రభువు సంఘము పైన అధికారము గల దేవుడు, అందుకే ఆయన వాక్యమును సంఘానికి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. So Christ's word is the authority in his word. అయితే యేసు ప్రభువు మాటనే ఈ వాక్య రూపంలో సంఘములలో అధికారం కలిగి ఉంటుంది. Verse 13. 13వ వచనము, I know where you live, where Satan has his throne, yet you remain true to my name. You did not renounce your faith in me, even in the days of Antipas, my faithful witness, who was put to death in your city where Satan lives. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. So Pergamum was called the city where Satan has his throne. అయితే సైతాను సింహాసనమున్న స్థలము అని ఈ పెర్గమమును గురించి రాయబడింది. So this city was surrounded by the worship of Satan. అయితే సైతానును ఆరాధిస్తున్న జనాల మధ్యలో జనాలంతా ఉన్న స్థలము పెర్గమం. And the people treat Roman emperor as God. అయితే రోమా చక్రవర్తిని కూడా వీళ్ళు పూజించి ఆరాధించే వాళ్ళు ఈ పెర్గమంలో ఉన్నవాళ్ళు. So huge throne shaped altar to Zeus goddess. అయితే జేయస్ అనే దేవునికి వీళ్ళు ఒక పెద్ద సింహాసనము వాళ్ళు అక్కడ కట్టించి ఉన్నారు. Asclepios is the god of healing. అయితే అస్కలిపియోస్ అనే
స్వస్థతనిచ్చే దేవుడు వాళ్ళకున్నాడు. So this was the most associated god with Pergamum. అయితే పర్గమంలో ఎక్కువగా ఆరాధించే వాళ్ళ దేవుని పేరు అస్కలిపియోస్. So if you dig into the details on this, ఆ అస్కలిపియోస్ గురించి మనము కొంచెం లోతుగా ధ్యానించినప్పుడు his snake-like form is still the medical symbol today. అంటే అప్పటి నుంచి ఆరంభమైంది అనమాట. అందుకే మనం ఇప్పుడు ఫార్మసీలో ఈ డాక్టర్స్ వీళ్ళంతా పాము ఇట్లా చుట్టుకొని ఉన్నట్టు వాళ్ళు లోగో పెట్టుకుంటారు. So the medical college has been connected to the temple. అయితే ఈ అస్కలిపియోస్ ఈయన మందిరంలో ఒక మెడికల్ కాలేజ్ ఉందన్నమాట. So they mingled education and the superstition together. వాళ్ళు ఈ వైద్య వృత్తిని మళ్ళా ఈ వైద్య చదువులను మంత్రతంత్రాలు అన్ని కలిపి ఇట్లా మందులు ఔషధాలు మంత్రతంత్రాలు అన్ని కలుపుకొని వాళ్ళు బోధించేవాళ్ళు. So one scripture they given for the worshippers. అయితే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు ఎట్లాంటి ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేటోళ్ళు అంటే they asked the patient to sleep on the floor in the temple. అయితే వాళ్ళ ఆ మందిరంలో ఒక అంతస్తు ఉంటది. ఆ అంతస్తులో పేషెంట్ ని నువ్వు ఇంతసేపు ఇక్కడ వండుకోవాలని చెప్తారన్నమాట. Allowing the snakes to crawl over his body. అయితే ఆ మనిషి వాళ్ళు చెప్పిన స్థలంలో పడుకుంటే ఆయన పైన వచ్చి పాములు పాకుతా ఉంటాయి అటు ఇటు. And infuse him. అయితే ఆ పాములు పాకుతున్నప్పుడు ఈ మనిషిలోకి ఒక శక్తి ప్రవేశిస్తుంది. And they will try to see the healing power. అయితే ఆ పాములలో ఉన్న శక్తి ఈ మనిషిలోకి ప్రవేశించి ఆ మనిషి స్వస్థత పొందుతాడు. అన్ని మంత్రాలు తంత్రాలు ఆ టైప్ అన్నమాట. So this is all about the Asclepius God. అయితే ఇట్లాంటి దేవుడు అక్కడ ఉన్నాడు. And verse 13 also says in the days of Antipas. ఇక్కడ ఆంటిపాస్ ని గురించి ఆంటిపాస్ దినములు అని రాయబడి ఉంది. Antipas is the pastor of the church. అంతిపయను వాడు మీ మధ్యన ఉన్నాడు. అయితే ఆయన వీళ్ళ సంఘ కాపరి. He was faithful witness. ఆయన నమ్మకమైన సాక్షి. So Jesus was telling that he was put to death in your city. ఆయన మీ సంఘంలో చంపబడ్డాడు. It was not easy to be a Christian in Pergamum. అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో అంటే ఆ కాలంలో అక్కడ క్రైస్తవ జీవితము క్రైస్తవ సాక్ష్యము కలిగి ఉండడం చాలా కష్టం. So too much pressure on the Christian life. అక్కడ క్రైస్తవులకు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చి మానసిక ఒత్తిడిని తీసుకొచ్చే ఆ వాతావరణం. They will bring the pressure to compromise their faith. అయితే వీళ్ళు విశ్వాసంలో రాజీ పడేటట్టు చేస్తుంది అనమాట ప్రెషర్. So keeping the name of Jesus and faithful to the Lord Jesus Christ, they may even kill. అయితే ఈ యేసు ప్రభు నామము ధరిస్తే లేకపోతే విశ్వాసంగా నమ్మకమైన దేవునికి సాక్షులుగా ఉంటే వాళ్ళు చంపబడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. But here, in spite of all the adversaries what they are facing, ఇక్కడ ఎన్నో ప్రతికూల పరిస్థితులు ప్రతికూల పరిసరాలు ఉన్నప్పటికీ they did not deny the faith in the Lord. పర్గమములో ఉన్న సంఘము వాళ్ళు విశ్వాసులుగానే ఉన్నారు. అంటే వాళ్ళ విశ్వాసం పోగొట్టుకోలేదు. It says not renounce your faith in me. వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగానే ఉన్నారు. What a commendable word from the Lord Jesus Christ. నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎంత బాగా మెచ్చుకుంటున్నాడండి వీళ్ళని. Compromise can be defined as the blending of the qualities of the two things. రెండు విభిన్న సూత్రాలని కలపడము రాజీ పడడము అంటారు. Two different things of principles joining together or blending together is called the compromise. రెండు విభిన్న సూత్రాలు వాయి రెండు తీసుకొచ్చి ఒక దగ్గర కలిపేసేస్తే వాళ్ళు రాజీ పడతారు అన్నమాట దీనికి దానికి. So we need to avoid for compromising. మన జీవితంలో కూడా మనము కేవలము ఆత్మీయ మన జీవితం పైనే మనము ధ్యాస ఉంచాలి. ఇంకా వేరే విషయాలు కలుపుకొని రాజీ పడకూడదు. Verse 14. 14వ వచనం. Nevertheless, I have a few things against you. You have people there who hold to the teaching of Balaam, who taught Balak to entice the Israelites to sin by eating food sacrificed to idols and by committing sexual immorality. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది.
అదేదనగా విగ్రహములకు బలినిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. So we know the story of the Balaam who tried unsuccessfully to prostitute his prophetic gift. ఈ బిలాము గురించి మనకు తెలుసు. ఆయనకు దేవుడు ప్రవచన వరాన్ని ఇస్తే ఆ ప్రవచన వరాన్ని డబ్బుల కొరకు అమ్ముకున్నవాడు. He cursed Israelites for money offered by the Balak, king of Moab. అయితే బాలాకు రాజు, మోయాబు రాజు ఇచ్చే బహుమానము కొరకు ఆయన ఇశ్రాయేలీయులను శపించడానికి కూడా తయారైపోయినాడు. So he devised a plan that where the Israelites and the Moabites can get married together, and he created the intermarriage between the Israelites and the Moabites. అయితే ఈయన ఒక కొత్త తలంపును అంటే సైతాను తలంపును బలాకు రాజుకు ఇస్తాడు. ఏమనంటే ఈ మోయాబు స్త్రీలు ఇశ్రాయేలు పురుషులను మోహించి మిశ్రిత వివాహాలు చేసుకొని దేవునికి విరుద్ధంగా పోతే వీళ్ళే శాపగ్రస్తులు అవుతారని చెప్పిండు. And here it also mentioned that eating the food sacrificed to idols. ఈ వ్యభిచారం అనే విషయమే కాకుండా విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించిన విషయాలు వీళ్ళు తినేటట్టు చేయాలి అని చెప్పినాడు. So false doctrine did not brought an end to this church. ఈ తప్పుడు బోధ ఈ సంఘానికి అంతం చేయలేకపోయింది. They did not end the immorality. అంటే వీళ్ళలో ఉన్న నైతికత పోలేదు. But they were even eating the food sacrificed to the idol. వీళ్ళు విగ్రహాలకు అర్పించింది కూడా తినే పరిస్థితి కనిపిస్తా ఉంది. So that means every people has a different opinions among the Christians. క్రైస్తవులలో ప్రతి వాళ్ళు వాళ్ళ విషయాలు అంటే మనకు భిన్నాభిప్రాయాలు కనిపిస్తా ఉన్నాయి. So everyone has their different opinions. ఒక విషయం కొరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. But as a Christian we should not give a room for the impurity. కానీ ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా మన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే వారంగా ఉండాలి. So do not bow down to the sin by bowing to the pressure what we experience from the open-minded people. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వాటి ప్రభావం వలన మనము పాపమునకు తల ఒగ్గకూడదు. Verse 15 and 16. 15-16 వచనం చదువుకుందాము. Likewise, you also have those who hold to the teaching of the Nicolaitans. Repent therefore, otherwise I will soon come to you and will fight against them with the sword of my mouth. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గం చేత నీతో యుద్ధం చేతును. So even we learned the teaching of Nicolaitans in the Revelation chapter 2 verse 6. నికోలాయితుల బోధ గురించి మనము నిన్నటి దినాన 2వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నాము. Again we notice that Jesus Christ did not hate the people, but he hated the actions of the works of the people. ఈ బోధన అనుసరించే మనుషులను యేసుప్రభు ద్వేషించట్లేదు కానీ వాళ్ళు చేసే పాపము ఆయనకి ఇష్టం లేదు. So he hated their doctrines, he hated their teachings and error spreading the gospel. అయితే వాళ్ళ సిద్ధాంతము, వాళ్ళ తప్పుడు బోధ, వాళ్ళ తప్పుడు బోధలు ఆ విధంగా సంఘంలో చెప్పటము, ఇతరులను వాళ్ళ బోధల వైపు తిప్పుకోవడము, మరపటం అవన్నీ దేవునికి ఇష్టం లేదు. So here in this church God has a rebuke. అయితే ఈ సంఘానికి దేవుడు హెచ్చరికను ఇస్తా ఉన్నాడు. So he rebuked the church for tolerating those who like the Balaam and teachings of the Nicolaitans. They should lead the people away from God. ఇక్కడ బిలాము బోధన అనుసరించు వారిని, నికోలాయితుల బోధన అనుసరించు వారిని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. He said, repent. వాళ్ళు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందుము. Otherwise I will come to you quickly and I will fight against them with the sword of my mouth. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటున్నాడు. So this is the God's judgment. ఇది దేవుని తీర్పు against the Satan and against the rebellious nation. అయితే సైతాను పైన
దేవునికి తిరగబడిన దేవుని మీద తిరగబడిన జనుల పైన దేవుడిచ్చిన తీర్పు. If you are compromised and if you are lean to the false doctrines, false teacher, then the God judgment will come upon you. తప్పుడు బోధ, అబద్ధ బోధకులు, తప్పుడు సిద్ధాంతాల వైపు మనము తిరిగితే దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటా ఉన్నాడు. Verse 17. 17వ వచనం. He who has an ear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will give some of the hidden manna. I will also give him a white stone with a new name written on it, known only to him who receives it. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. So what a powerful word from the pulpit. అయితే దేవుడు వేదిక నుంచి ఎంతో శక్తివంతమైన వర్తమానము సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. Statement to the overcomers. అంటే జయించు వారికి దేవుడిచ్చే ప్రకటన. I will give hidden manna and a new name. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, కొత్త పేరునిత్తును. So what a good word from the Lord for the overcomers. దేవుడు ఎంత మంచి ప్రోత్సాహము జయించే వారికి ఇస్తా ఉన్నాడు. Keep ear open to the Holy Spirit. He may speak to you and he will give the great word for you. ఆత్మ చెప్పుచున్న మాట అంటే మనము చెవులు గలవారంగా వింటా ఉంటే దేవుడు ఇట్లాంటి మంచి మంచి విషయాలు మనతో చెప్పి మనకు నడిపిస్తా ఉంటాడు. So we learned about the Israelites when they were traveling in the wilderness, they had the manna from God. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో దేవుని దగ్గర నుంచి వచ్చిన మన్నాను భుజిస్తూ ఉన్నారు. So God is promising for the overcomer that he will give us the manna. అయితే దేవుడు మనము జయించే వారంగా ఉంటే మనకు మన్నాను ఇస్తానని వాగ్దానం ఇచ్చినాడు. That talks about the spiritual nourishment. అంటే ఆత్మీయంగా ఆయన మనకు పోషణని ఇస్తాడు. Gospel of John chapter 6 verse 51. యోహాను సువార్త 6:51వ అధ్యాయ వచనంలో Jesus Christ is the bread of life. యేసు ప్రభు జీవాహారంగా ఉంటున్నాడు. He provides the spiritual nourishment for all the people who are satisfied in their hunger. ఎవరైతే ఆకలి కలిగి ఉన్నారో వాళ్ళను ఈ పరలోకపు మన్నా జీవాహారమును ఇచ్చి ఆయన తృప్తి పరిచేవాడుగా మనం చూస్తా ఉన్నాం. And it is not clear what is the meaning of the white stone and the new names on each. అయితే ఈ తెల్లని రాయి దాని మీద ఉన్న కొత్త పేరు అంత దాని గురించిన విషయాలు అంత స్పష్టంగా లేవు. But what I want to say is it is a picture of momentum giving to the overcomers. అయితే ఈ తెల్ల రాయి గెలుపొందిన వారికి జయించిన వారికి గుర్తుగా ఇచ్చేదిగా నాకు అనిపిస్తా ఉంది. So every person will receive the stone and the new name to identify and give the permission to get into the eternal life. అయితే మనం నిత్య జీవంలో ప్రవేశించడానికి మనకి ఇది ఒక పాస్ లాగా అన్నమాట. ఆ తెల్ల రాతి మీద ఉన్న కొత్త పేరు. Or declaring that you are worthy to enter into the eternal life. మీరు నిత్య జీవమునకు ప్రవేశమునకు అర్హులు అంటే ఆ రాయి ఉంటేనే మనం లోపలికి రానిస్తారు. The name represents the characters. అంటే ఆ పేరు మీద లక్షణం ఉంటది, మన లక్షణాలు. So God give us the good name and the new name and the new hearts. అంటే దేవుడు మనకు కొత్త పేరు దాంతో పాటు నూతన హృదయాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. Pergamum church was the compromising church. అయితే పర్గమము సంఘము రాజీ పడే సంఘంగా మనం చూస్తా ఉన్నాం. In the age of Constantine, సమయంలో ఆయన సమయంలో the state and the church together they got married. అంటే ఆ సంఘము అక్కడున్న ఆ దేశము ఆ రాజకీయ పరిస్థితులతో రాజీ పడింది, అంటే వివాహం చేసుకున్నట్టుగా ఉంది పరిస్థితి. So that means when they got married, the state and the church, that is called compromisation. అయితే వీళ్ళు సంఘము అక్కడున్న పరిస్థితులు అక్కడున్న దేశపు కల్చర్ రాజీ పడినట్టుగా చూస్తా ఉన్నాం. So this completes the church in Pergamum. ఇది పర్గమము సంఘమును గురించిన సమాచారం. We'll be right back tomorrow with the next marvelous Facebook Live of this series, beginning with verse 18. రేపు ఇదే సమయము
ప్రకటన 2:18తో మనము మన ఫేస్బుక్ లైవ్ ని ఆరంభించుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.